నమస్తే అండి, వెల్కమ్ టు కుండలి ఫిక్స్ జ్యోతిష్ సంజీవని. సో ఈ రోజు మనం ఈ వీడియోలో వృశ్చిక లగ్నం వారికి మే నెల ఎట్లుందో తెలుసుకుందాము. సో వృశ్చిక లగ్నం వారికి ఫస్ట్ 14 days కొంచెం స్ట్రగ్లింగ్ ఉంటది. ముఖ్యంగా పంచమ స్థానం దెబ్బతిన్నది. పంచమ స్థానం అంటేనే మనకి వీసా ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే పిల్లల విషయంలో, అంటే పిల్లలు మన మాట వినకపోవడం, ఇవన్నీ కూడా కొంచెం మనం అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చు. అండ్ వీటి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటది. నార్మల్ ఇంటర్వ్యూస్ కూడా, జనరల్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఇవన్నీ కూడా, అండ్ ముఖ్యంగా సర్జరీస్ ఇవన్నీ కూడా మనకి శని శుక్రులు ఆల్మోస్ట్ నెలంతా ఇక్కడే ఉంటారు కాబట్టి అక్కడ ఈ సర్జరీస్ రిలేటెడ్ వీటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రెమెడీస్ చేసుకొని మనం ముందరికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇది ఫస్ట్ 14 days వరకు ఇదే కంటిన్యూ అవుతూ ఉంటది. మనకి 14th తర్వాత గురువు మనకి మిథునంలోకి వస్తున్నాడు. దీని వల్ల కొంచెం మనకు ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతుంది. అండ్ ఎక్కువ కలిసి వచ్చే అవకాశాలు వచ్చేసి మనకి ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం, పెండింగ్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఏమున్నా కూడా రిజిస్ట్రేషన్ రిలేటెడ్ అన్ని కూడా May 14 తర్వాత పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అప్పుడు బలం వస్తుంది. అండ్ అష్టమంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి వివాహ జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఈజీగా, అంటే గైడెన్స్ వల్ల, మంచి గైడెన్స్ వల్ల సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది వృశ్చిక లగ్నం వాళ్ళు గమనించుకొని ఆ పరంగా మనం ప్రయత్నాలు చేస్తే మనకి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఓవరాల్ గా వచ్చేసి మనకి ధనస్థానం ఇబ్బంది పడుతున్నది, అండ్ కుటుంబ సఖ్యత, అండ్ పంచమ స్థానం అంటే ఇంటర్వ్యూస్, వీటిలో ఈ విషయాలు ఇలాంటివి మీరు ఇబ్బందులు గమనిస్తే మాత్రం ఖచ్చితంగా వీటి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. వృశ్చిక లగ్నం వారు ఇది గమనించుకోవాలి. అండ్ మనకి ఏదైతే అనుకూలతలు ఉన్నాయో వాటికి ఎక్కువ రిస్క్ తీసుకొని ప్రయత్నాలు చేసుకుంటే ఇంకా ఈజీగా పనులు అయిపోతాయి. సో మంచి రోజులు వచ్చేసి 4th, 19th, 22, 30. సో ఈ 4 రోజులు కూడా చాలా బాగుంటుంది. అంటే శుభకార్యాలు ఇట్లాంటివి మనం చేసుకుంటే. అండ్ పెళ్లి అంటే వృశ్చిక లగ్నం వారికి వివాహ బలం కూడా చాలా బాగుంది. అంటే వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు May 14 తర్వాత. చాలా బాగుంటుంది. సో ఇది గమనించుకోవాలి. నమస్తే.